సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశ ప్రజలు, పౌరులతో పాటు ప్రభుత్వాలపై ఉన్నదని, గోమాతని రక్షించుకుంటే మానవాళి మనుగడకు ఎంతో దోహదపడుతుందని లక్ష్మణ్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ రాజీవ్ రహదారిలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మాంసాన్ని పట్టుకుని గౌరారం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు ములుగు మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా గోవు మాంసాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఆటోని వెంబడించి పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించామన్నారు. గతంలో ఆవులను, ఎద్దులను హైదరాబాద్ కు తరలించేవారని, ఇప్పుడు ఇక్కడే వాటిని కట్ చేసి మాంసాన్ని రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రహదారిలో చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను కోరారు. ఆటోను ఛేదించి పట్టుకునేందుకు సహకరించిన బీజేపీ జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్, మురళి, ఆర్ఎస్ఎస్ శ్రీకాంత్, కాశమైన శ్రీను, వెంకట్ యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, సచిన్, సోను, బీజేపీ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గజ్వేల్ నుంచి రహదారి మీద పోతుంటే ఆటోని బాగా అబ్జర్వ్ చేసి ఏందని మేము పరిశీలించగా ఆవులనన్ని కట్ చేసుకొని హైదరాబాద్ తరలించడం జరిగింది. మా వాళ్ళు మొత్తం ఆటోని వెంపడబడి ఇక్కడున్న పక్కకున్న పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వచ్చడం జరిగింది. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాము. రెండోది, మా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో చెక్ పోస్ట్ పెట్టాలని మేము ప్రభుత్వానికి గాని పోలీస్ శాఖకు గాని మేము విన్నపించాము, మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇన్ని గోవులు కటింగ్ చేసుకుంటూ పోతే నిన్న మొన్న దాకానేమో ఆవులు పట్టుకుంటున్నారని ఒక బాధ, ఆవులని పోలీస్ స్టేషన్ పట్టిస్తామని ఒక బాధ. ఇప్పుడు ఆవులను కట్ చేసుకొని పోలీస్ స్టేషన్లు అన్ని కట్ చేసుకొని హైదరాబాద్ తరలిస్తున్నారు. దయచేసి పోలీస్ శాఖకు గాని ప్రభుత్వం గాని దయచేసి చెక్ పోస్ట్ పెట్టాలని కోరుతున్నామండి.